హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము పోలేరమ్మ తల్లి మొక్కు తీర్చుకుంటున్నాం అనమాట. మా నాన్నగారు మొక్కుకున్నారు, సో ఆ మొక్కుని మేము తీరుస్తున్నాం. 1 year నుంచి తీరాలి అనుకుంటున్నాం. అది అట్లా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది. బట్ ఈరోజు స్పెషల్ ఏంటంటే హవ్యాంశ్ బర్త్డే రోజు వచ్చేసింది. సో సండే వచ్చింది. సో మంచిగా సెట్ అయిపోయిందని ఇంకా ఆ రోజు మొక్కు తీర్చుకుందామని డిసైడ్ అయ్యాం. సో 2 గొర్రెలని తెచ్చాడు నాన్న. సో అవి తీసుకొని మా కొత్త ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. కొత్త ఇంటి కోసం వాటిని మొక్కారనమాట. సో అందుకే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా గుడి దగ్గరికి వెళ్తున్నాం. చాలా లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు, దగ్గరగానే ఉంటుంది. మా పాతింటికి అయితే పక్కనే ఉంటుంది పోలేరమ్మ. సో మాకు చాలా అంటే చాలా నమ్మకం ఆవిడ మీద. ఆవిడ ఎప్పుడు మాకు హెల్ప్ చేస్తుంది అని. సో మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. అక్కడ పొంగల్ చేసి అమ్మవారికి బలిదానం చేసి ఇంకా ఇంటికి వచ్చేసాం. సో ఈ వీడియోలో మీరు అదంతా చూస్తారు, చూడండి. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో పోలేరమ్మ తల్లికి మేము జాతర జరిపిస్తూ ఉంటాం పెద్దపల్లికలూరు గ్రామంలో. సో ఇయర్ ఏంటంటే మాకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినట్టు అనిపించింది. మేము ముందే చేసుకున్నాం. బట్ August 2nd వీక్లో కూడా మళ్ళీ జాతర జరుగుతుంది. మొత్తం మా విలేజ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది ఆ జాతర టైం. అంటే అందరికీ అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతాం. అందరూ డెఫినెట్గా అటెండ్ అవుతారు. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో 2 weeksలో జాతర టైం కూడా వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది అందుకు నాకు. గుడికి అయితే రీచ్ అయిపోయాం. సో గుడి వచ్చేసింది. చెప్పాను కదా, పెద్ద లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు, పక్కనే ఉంటుంది. ఫస్ట్గా మేము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఆ గొర్రెల్ని తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట. తర్వాత మళ్ళీ పొంగల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొంగల్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అది మేము ఇప్పుడు చేస్తాం. సో మా పొంగలి అయిపోయింది. తర్వాత మేము బలిదానం కూడా పూర్తి చేసాం. నెక్స్ట్ మా హవి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. ఇవిడే మా పోలేరమ్మ తల్లి, దర్శనం చేసుకోండి. సో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా శ్రీయాన్ హవియాన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.